తిరుమల కొండల్లో జరిగిన ఒక అద్భుతమైన నిజమైన కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది అనంత ఆల్వార్ అనే ఒక సాధారణ తోటమాలి కథ. తన అచంచలమైన విశ్వాసంతో, భక్తితో సాక్షాత్తు ఆ భగవంతున్నే ఎలా కదిలించాడో చెప్పే కథ. ఒక్కసారి ఆలోచించండి. భక్తి పారవశ్యంలో ఒక భక్తుడు రోజూ వాడే ఒక సాధారణ పనిముట్టు పొరపాటున తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడికే గాయం చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఒక్క ప్రశ్నతోనే మన కథ మొదలవుతుంది. సరే, ఈ కథలోకి వెళ్లాలంటే మనం కొన్ని శతాబ్దాలు వెనక్కి ప్రయాణించాలి. సరిగ్గా 11వ శతాబ్దంలోకి. ఆ కాలంలో ఒక గొప్ప గురువు తన శిష్యులందరి ముందు ఒక మహత్తరమైన కార్యాన్ని పెట్టారు. అసలు ఈ కథకి పువ్వులకి చాలా పెద్ద సంబంధముందండి. తిరుమల కొండలనే పుష్పమండపం అని పిలుస్తారు. అంటే పువ్వుల మందిరమనమాట. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆ శ్రీనివాసుడికి పువ్వులంటే ఎంత ఇష్టమో. అలాంటి సమయంలో విశిష్టాద్వైత సిద్ధాంతకర్తలైన భగవద్రామానుజులు తన శిష్యులందరినీ ఒకచోట చేర్చి ఒక ప్రశ్న అడిగారన్నమాట. తిరుమల కొండపై స్వామివారి సేవ కోసం ఒక శాశ్వతమైన పూలతోటను ఎవరు నిర్మిస్తారు అని. అది కేవలం తోటపని కాదు, కఠినమైన కొండ ప్రాంతంలో అడవి జంతువులతో పోరాడుతూ చేయాల్సిన ఒక మహాయజ్ఞం. ఆ సభలో అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎందుకంటే అది అంత తేలికైన పని కాదు. అప్పుడు అనంతాచార్యులు అనే ఒక శిష్యుడు ధైర్యంగా ముందుకు వచ్చి చేతులు జోడించి, గురుదేవా, మీ ఆజ్ఞ నా శిరసావధార్యం అని ఎంతో వినయంగా చెప్పాడు. అలా మన కథానాయకుడి ప్రయాణం మొదలైంది. ఇక తర్వాతి ఘట్టానికి వెళ్దాం. అనంతాల్వార్ భక్తికి అస్సలైన శారీరక, ఆధ్యాత్మిక పరీక్ష ఇక్కడే మొదలైందనమాట. తిరుమల కొండపై పూలతోట పెట్టాలంటే దానికి నిరంతరం నీళ్లు కావాలి కదా. అందుకోసం ఒక పెద్ద చెరువు తవ్వాలని నిర్ణయించుకున్నాడు అనంతాల్వార్. ఎవ్వరి సహాయమూ లేకుండా కేవలం తన భార్యతో కలిసి. ఒక్కసారి ఊహించండి, మండు టెండలో నిండు గర్భిణి అయిన తన భార్య మట్టి మోస్తుంటే ఆయన తవ్వుతున్నాడు. వాళ్ల అంకితభావం అలాంటిది. వాళ్ల కష్టాన్ని చూసి ఆ శ్రీనివాసుడే ఉండబట్టలేకపోయాడు. ఒక చిన్న పిల్లాడి రూపంలో వచ్చి, నేను సహాయం చేస్తాను అన్నాడు. కాని అనంతాల్వారు ఒప్పుకోలేదు. ఇది నా గురువాజ్ఞ, నా సేవ, ఇందులో ఎవరి జోక్యం వద్దు అని ఖరాఖండిగా చెప్పేశాడు. కాని ఆ పిల్లాడు విన్నాడా? లేదు. అనంతాల్వార్ చూడనప్పుడు వాళ్ళ ఆవిడకి సహాయం చేయటం మొదలుపెట్టాడు. ఇది చూసిన అనంతాల్వార్కి పట్టరాని కోపం వచ్చేసింది. ఆ పిల్లాడ్ని తరుముకుంటూ వెళ్లాడు. చేతిలో ఉన్న పారని బలంగా విసిరాడు. ఆ సంఘటన తరువాత రోజులాగే సాయంత్రం గుడికి వెళ్లాడు అనంతాల్వార్. కాని అక్కడ గర్భగుడిలో ఏదో తేడాగా అనిపించింది. లోపల చూసిన దృశ్యానికి ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. అవును, మీరు ఊహించింది నిజమే. తను పారతో కొట్టింది ఏ బాలుడినో కాదు, సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడినే. గర్భగుడిలో మూలవిరాటు గడ్డంమీద సరిగ్గా తను కొట్టిన చోటే రక్తం కారుతోంది. అర్చకులు దాన్ని ఆపడానికి పచ్చకర్పూరం అద్దుతున్నారు. ఆ క్షణం తాను ఎంత పెద్ద అపచారం చేశాడో అర్థమై అనంతాల్వార్ అక్కడే కుప్పకూలిపోయాడు. కాని ఆ కరుణామయుడు తన భక్తుణ్ణి శిక్షించలేదు, పైగా అభయమిచ్చాడు. అనంతా, బాధపడకు, నీ భక్తిని ఈ లోకానికి చాటి చెప్పడానికే నేను ఈ లీల చేశాను. ఈ గాయం నామీద శాశ్వతంగా ఉండిపోయి నిన్ను, నీ భక్తిని అందరికీ గుర్తుచేస్తుంది అని వలమిచ్చాడు. అప్పటినుంచే స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం పెట్టే ఆచారం మొదలైంది. సరే, చెరువు తవ్వే పని పూర్తయింది, పూలతోట కూడా ఏపుగా పెరిగింది, అంతా బావుంది అనుకుంటున్న టైంలో అనంతాల్వార్కి ఇంకో పెద్ద పరీక్ష ఎదురైంది. ఈసారి కథ ఒక మిస్టరీలా మారుతుంది. ప్రతిరోజూ పొద్దున్నే చూస్తే తను ప్రాణంలా పెంచుకుంటున్న తోట నాశనమైపోతోంది. పువ్వులన్నీ నలిగిపోయి, కొమ్మలు విరిగిపోయి, కొన్నిచోట్ల పాన్ ఉమ్మిన మరకలు కూడా. ఎంతో పవిత్రమైన తన తోటలో ఈ అపచారం ఎవరు చేస్తున్నారో అర్థంకాక ఆయన గుండె తరుక్కుపోయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 8 రాత్రులు ఇదే కథ. ఆయనకి పిచ్చెక్కినంత పనైంది. అసలు ఎవరు వీళ్ళు? దేవుడికోసం పెంచుతున్న ఈ పవిత్ర తోటలోకి రావడానికి ఎంత ధైర్యం వీళ్లకి? ఇక లాభం లేదనుకుని 9వ రోజు రాత్రి ఎలాగైనా దొంగల్ని పట్టుకోవాలని మాటు వేశాడు. అప్పుడు కనిపించారు వాళ్ళు. ఎవరో కాదు, ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఒక జంట. వెంటనే వాళ్లమీదకి దూకాడు. ఇద్దరిని పట్టుకున్నాడు. కాని ఆ యువకుడు చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు. భర్త తప్పించుకున్నా భార్య కోసం ఎలాగైనా తిరిగి వస్తాడు అనుకున్నాడు.
అందుకే ఆ యువతిని అక్కడే ఉన్న ఒక సంపంగి చెట్టుకు తీగలతో కట్టేశాడు. ఆమె ఎంత బ్రతిమాలినా వినలేదు. తన కోపంలో తను బంధించింది సాక్షాత్తు దేవతనే అని ఆ అమాయక భక్తుడికి తెలియదు. ఇక్కడ తోటలో ఇదంతా జరుగుతుంటే మరుసటి రోజు ఉదయం గుడిలో పెను కలకలం రేగింది. అర్చకులు గర్భగుడి తలుపులు తెరిచి చూడగా స్వామివారి వక్షస్థలం మీద ఉండాల్సిన లక్ష్మీదేవి స్వర్ణప్రతిమ కనిపించట్లేదు. అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఇక్కడితో కథ ఒక కీలక మలుపు తీసుకుంది. తన భక్తితో దేవుడినే గాయపరిచిన అనంతాల్వార్ ఇప్పుడు అదే భక్తితో దేవుడికే మామగారు ఎలా అయ్యాడో చూద్దాం. అర్చకులందరూ ఆందోళన పడుతుండగా గర్భగుడి నుంచి ఒక వాక్కు వినిపించింది. ఆమె ఎక్కడికీ పోలేదు. అనంతాచార్యుని తోటలో బందీగా ఉంది. వెంటనే వెళ్ళి సకల మర్యాదలతో అమ్మవారిని తీసుకురండి. ఆ మాట వినగానే అందరికీ విషయం అర్థమైపోయింది. వెంటనే పరుగున తోటికి వెళ్ళాడు అనంతాల్వార్. తన తప్పు తెలుసుకుని అమ్మవారి కాళ్లమీద పడి క్షమించమని వేడుకున్నాడు. ఆమెను ఒక పూల గంపలో కూర్చోబెట్టి తలమీద మోస్తూ గుడికి తీసుకువచ్చాడు. అక్కడ స్వామివారు అతన్ని చూసి కోప్పడలేదు. పైగా నవ్వుతూ, నా కూతుర్నే నాకు కానుకగా ఇచ్చావు కదా, ఇకపై నువ్వు నాకు మామవి అని ఆప్యాయంగా పిలుచుకున్నాడు. ఎంత గొప్ప గౌరవం కదా! చూసారా, అనంతాల్వార్ భక్తికి గుర్తులు ఈనాటికి తిరుమలలో సజీవంగా ఉన్నాయి. ఆయన తవ్విన చెరువు, స్వామివారి గడ్డం మీద పచ్చకర్పూరం, ఆయన పేరుమీద జరిగే పొరసేతోట ఉత్సవం, చివరికి ఆయన దేహాన్ని ఖననం చేసిన చోట మొలిచిన వకుల వృక్షం, ఇవన్నీ ఆయన కథనో మనకు రోజూ గుర్తు చేస్తూనే ఉంటాయి. చివరిగా తాళ్లపాక అన్నమాచార్యులు చెప్పినట్టు, భగవంతుడు తన భక్తుడి కష్టాన్ని చూసి సహాయం చేయడానికి ఒక సాధారణ కూలీగా మారడానికి కూడా వెనుకాడలేదు. భక్తికి ఉన్న శక్తి అలాంటిది. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేది కేవలం పూజలు, ప్రార్థనలు మాత్రమే కాదు, అంతకు మించిన ఒక స్వచ్ఛమైన ప్రేమ బంధం. అనంతాల్వార్ కథ మనకు చెప్పేది ఇదే.